హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇంకా గుంటూరులో అయితే మా పిల్లలకైతే స్కూల్ మాట్లాడడానికైతే వెళ్ళాం. లాస్ట్ ఇయర్ చదువుకున్న స్కూల్కే. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, నేను, మా పిల్లలు అందరం అయితే బయలుదేరాము. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మాట్లాడేసి ఇంకా అక్కడి నుంచి అయితే అన్నవరం అయితే బయలుదేరుతున్నాం. ఇంకా వెళ్ళే దారిలో అయితే చూడండి అసలు ఎంత బాగుందో. నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే అన్నవరం వెళ్ళడం. చాలా అంటే చాలా బాగుంది చుట్టూ వాతావరణం అయితే. అక్కడైతే మంచి మంచి పంటలు అయితే పండిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే గోదావరి. ఫస్ట్ టైం చూడడం కూడా. ఇంతకుముందు అయితే అసలు ఎప్పుడు వెళ్ళలేదు అటు సైడ్ అయితే. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. జనాలు అయితే నైట్ కల్లా చాలామంది అయితే వచ్చారు. అక్కడైతే అసలు రూమ్స్ కూడా ఏం ఖాళీ అయితే లేవంట. మాకు అసలు ఎట్లా బుక్ చేసుకోవాలో కూడా తెలియదు. ఇంకా ఒక చోట అయితే రూమ్లు ఇస్తున్నారని చెప్పేసి అడిగితే అక్కడైతే ఖాళీ లేవు, ఈ ముందే బుక్ చేసుకున్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకే అని చెప్పారు. మేము వెళ్ళేసరికి 8 అయింది టైం అయితే. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర అవైతే తీసుకెళ్ళి, చపాతీ పులిహోర అక్కడైతే తినేసి అక్కడే కాసేపు అయితే ఒక లాకర్ తీసుకొని అక్కడ కాసేపు పడుకున్నాం. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరాము. ఇక్కడైతే ఈ మెట్ల పైనుంచి వెళ్ళాలి కొంచెం దూరం అయితే. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అయితే బయలుదేరాము. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే అరకు అయితే వెళ్తున్నాం. ఇంకా అన్నవరంలో అయితే ఇంక ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా మార్నింగ్ 5 కల్లా దర్శనం అయితే డోర్ తీశారు, ఓపెన్ అయింది. ఇంకా అక్కడికిలో అయితే ఒక గంట దాకా ఉన్నాం. దాదాపు 7 అట్లా అయితే ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా అరకు వెళ్దామని చెప్పి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. చూడండి చుట్టూ లొకేషన్ అయితే అసలు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ మామిడి తోటలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే మామిడికాయలు కూడా కొనుక్కున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మాకైతే మేము ఒక లొకేషన్ పెట్టుకున్నాం, కానీ అది రాంగ్ అయిపోయి కొంచెం వేరే రూట్కి తీసుకెళ్ళింది. కొంచెం దూరం వెళ్ళి అక్కడ అడిగి మళ్ళీ అక్కడ కాదని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో రూట్కి అయితే వెళ్ళిపోయాం. అసలు చాలా అయితే ఇబ్బంది అయితే అయింది తెలియక. కానీ చుట్టూ మాత్రం వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. అసలు కొండలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. ఇంకా అరకు దగ్గర ఫస్ట్ అయితే ఇది ఏమంటారు దీన్ని ఐడియా లేదు, చేపరాయ ఏదో అంటారు. అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే 100 200 కట్టాలని చెప్పారు. కానీ అక్కడ వాటర్ అయితే ఎక్కువ ఏమి లేవు, కొంచెం వాటర్ మాత్రమే ఉన్నాయి. ఇంకా అక్కడికైతే లోపలికి వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాం. ఇది మ్యూజియం. ఇక్కడైతే చాలా బాగుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కాసేపు అయితే కూర్చొని
అట్లా ఇంకా అన్నీ అయితే చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి అక్కడికి రావడానికి చాలా టైం పట్టింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనశ్శాంతిగా అయితే ఉంది. ఫస్ట్ అయితే అటు ఇటు తప్పిపోయాం కదా! ఎందుకు ఇంత దూరం వచ్చామా అనిపించింది. చాలా దూరం వెనక్కి ముందుకు తిరగడం వల్ల చాలా అప్సెట్ అయ్యాం. కానీ ఇది చూశాక ఇంకా కష్టపడి వచ్చినా పర్వాలేదు అనిపించింది. ఇక్కడైతే లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా అరకు వెళితే మాత్రం తప్పకుండా చూడండి. ఇక్కడ ఇంక మేమందరం అయితే బయలుదేరుతూ ఉన్నాం లోపల అంతా చూసుకుంటూ. అసలు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే పాతకాలంలో అప్పుడు పెద్దవాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇదంతా చూడ్డానికైతే చాలా టైం పట్టుద్ది. ఇంకా మేమైతే అన్నీ ఇంకా ఇక్కడైతే లోపలికైతే వెళ్ళాము. ఒకసారి లోపలైతే చూడండి ఎలా ఉందో. ఆదివాసీ దేవాలయం అంటే ఆ కాలంలో ఎట్లా ఉంటుంది గుడి అని. ఇంకా ఇక్కడ పురాతన కాలంలో మొత్తం కూడా అందరూ ఏమేం పనులు చేస్తారో అసలు ఎట్లా ఉంటుంది అని అయితే ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉంది. వీడియోలో కూడా నేనైతే అన్నీ తీశాను చూడండి లాస్ట్ వరకు అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎట్లా వస్తున్నారంటే చూడ్డానికి చాలా జనాలు అయితే వస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పట్లో రోల్లో దంచేవాళ్ళు, ఇసిరేవాళ్ళు. ఇక్కడైతే అవి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే పొలంలో ఎట్లా ఉంటుంది, బుట్టలు అల్లేవాళ్ళు, ప్రతి ఒక్క పని పాతకాలంలో ఎలా ఉంటుందో ఆ పనులన్నీ అయితే ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు చూడండి మొత్తం కూడా బుట్టలు అప్పట్లో అల్లేవాళ్ళు. అప్పట్లో అన్నీ మట్టి పాత్రలో వంట చేసేవాళ్ళు. అక్కడైతే ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకైతే అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఇప్పటి వాళ్ళకి మ్యాక్సిమం ఏం తెలియదు కదా, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే వచ్చి చూస్తూ ఉన్నారు. ఇట్లా పిల్లలకు కూడా అన్నీ తెలియజేయడం వల్ల చాలా మంచిది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఎట్లా ఇంటి దగ్గర చూపించడానికైతే ఏమీ ఉండదు. అక్కడికి వెళ్తే అన్నీ వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. చూడండి ఎట్లా ఉన్నాయో. నిజంగా మనుషులు ఇప్పుడు చేస్తున్నట్లే అనిపించింది నాకైతే. వెళ్ళి చూడగానే నిజంగా ఇప్పుడే జరుగుతుందన్నట్లు ఉంది. మళ్ళీ ఇట్లాంటి పద్ధతి వస్తే చాలా బాగుంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. అప్పట్లో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మంచి పద్ధతులు. పూర్వం రోజుల్లో ఇట్లాగే ఉండేవి టెంపుల్లు చిన్న చిన్నగా. ఇక్కడైతే బాణాలు వేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా ఇలాంటి రోజులు వస్తే అసలు ఎంత బాగుంటుందో.
ఇదైతే చాలా పెద్దది. ఒక 2, 3 ఫ్లోర్‌లయితే ఉంటుంది. పుట్టగొడుగులు ఎట్లా వస్తాయనైతే చూపిస్తున్నారిక్కడ. తేనెపార అన్నీ పెట్టేసి వాటిల మీద పేర్లు గూడా పెట్టేశారు. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి. అన్ని కూరగాయలు, అన్ని రకాల ధాన్యాలు ప్రతిదీ అయితే ఇక్కడుంచారు. వరెట్లా నాటుతారు, రాగి ఎట్లా నాటుతారు. కానీ ఆ బొమ్మలు గూడా నిజంగా ఇప్పుడే వచ్చినట్లే అనిపిస్తుంది. అవి చూడగాలనే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని రకాల వస్తువులైతే ఇక్కడ పెట్టేశారు. గింజలు, ధాన్యాలు, కుంకుడుగాయలు, కూరగాయలు ప్రతిదీ ఒకటుంది, ఒకటి లేదని లేకుండా మొత్తం పెట్టారు. అప్పట్లో ఎద్దులకు, దూడలకి చిక్కాలు పెట్టేవాళ్ళు గదా! ఆ చిక్కాలు చాట్లతో జరుగుతున్నట్లుగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నులక మంచం చూడండి. అసలు ఇప్పటోళ్ళకి అలాంటి మంచాలు ఉంటాయని కూడా తెలియదు. అప్పట్లో అయితే అన్నీ అయ్యే ఉండేవి. ప్రతిదీ ఫోటో తీసేసి మొత్తం అయితే పెట్టేశారు. అబ్బా! చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అన్నీ అయితే బాగా క్లియర్‌గా నిదానంగా అయితే చూసేసాం. ఇక్కడైతే చెక్క పని ఎలా చేస్తున్నారో చూపిస్తున్నారు. కుండలు తయారు చేయడం. అలాగే ఉండిపోవాలనిపిస్తుంది కదా! అవి చూస్తూ ఉంటే. నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది. అంతా కూడా ఒక 2 అవర్స్ పట్టింది మాకైతే తిరిగి చూడ్డానికి. ఫోటోస్ ఇక్కడ అన్ని వస్తువులు ఈ సమ్మర్‌కైతే మేము ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. అనుకోకుండా వెళ్ళాము. అప్పుడప్పుడు ప్రయాణం అయితే జరిగింది. ఏదైనా ముందనుకుంటే అస్సలు జరగదు కదా! మన రాత ఎట్లా రాసుంటే అట్లాగే జరుగుద్ది. మనం అనుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. అప్పట్లో పిల్లలకి ఏమన్నా జ్వరాలొస్తే అట్లా పసురులేసేవాళ్ళు. అది చాలా మంచిది. ఇప్పుడు అన్నీ మందులతో హెల్త్ ప్రాబ్లమ్, మనీ వేస్టు, మళ్ళా మనకి ఆ మందులు మింగి ఇంకా ఎక్కువ రోగాలు రావడమే. ట్రైబల్ మ్యూజియం, అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరకైతే వెళ్ళాము. కానీ లోపలికైతే వెళ్ళలేదు. దాని పక్కనే పార్క్ అయితే ఉంది. ఇంగ లేట్ అయిపోతుందని చెప్పేసేసి చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాల. ఈ పార్క్‌లోకైతే వెళ్ళాము. ఈ పార్క్‌లో కూడా దాదాపు ఒక గంట దాకా అయితే ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది ఈ పార్క్ కూడా. అన్ని చెట్లయితే అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లయ్యాయో చూడండి ఒక్కసారి. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండుంటే అంతంత చెట్లు అయ్యుంటాయి. కానీ ఇంకా చాలా ఉంటాయంట. మాకైతే తెలియక ఇంకా మేము బాగా విసిగిపోయి ఉన్నాం. అందుకనైతే తిరిగొచ్చేసాము. ఇంకెక్కువ ఏం చూడలేదు. చాలా తక్కువే మేము చూసింది.
ఆ మ్యూజియం ఒకటి, ఈ పార్కు. ఇవి 2 అక్కడ చేపరాయి జలపాతం. ఇంకొక చోట ఉంటాయి చాలా వాటరొచ్చేయి అన్నీ. కానీ అప్పుడు ఎండలు కాబట్టి అక్కడ వాటర్ లేవని జెప్పేసి అక్కడికైతే వెళ్ళట్లేదంట. అందుకని ఇంక మేము వెనక్కయితే వచ్చేసాం దగ్గరికి వెళ్ళి గూడా. ఈ చెట్టు కిందయితే కాసేపు కూర్చున్నాం. అసలు ఎట్లా ఉందంటే ఆ చెట్టు పందిరి లెక్కుంది. వర్షం పడ్డా గూడా తడవదు. అంత బాగుంది. ఈ టైంలో బంతి పూలు చూడండి అసలు ఎట్లా పూసాయో. ఫుల్లుగా అయితే పూలొచ్చేసినాయి. మన సైడ్ అయితే ఎండలకు అస్సలు రావు. కానీ అక్కడ మాత్రం బాగుంది వాతావరణం. అన్ని చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఒక చెట్టు పైన కాయలైతే కోసుకున్నాం. అయి ఏం కాయలో మాకైతే తెలియదు. కానీ చాలా బాగున్నాయి. అందరైతే పీక్కుంటా ఉన్నారు. ఇంకా మేము గూడా కొన్ని కాయలైతే పీక్కొని తలా ఒకటైతే తిన్నాం. అందరూ కర్రలతో రాళ్ళగొడతా ఉండ్రు. కానీ మేము చెట్టు ఎక్కేసి ఒక 5, 6 కాయలైతే పీక్కొని తలా ఒకటైతే తీసుకున్నాం. ఇంక చుట్టూ అయితే తిరిగి చూస్తా ఉన్నాం. ఇక్కడంతా చెట్లే ఉంటాయి ఎక్కువ. ఇంగేముండవు. పార్క్ అంటే చెట్లే గదా! కానీ ఇంత ఎండా టైంలో గూడా ఇట్లా ఉందంటే చాలా చెప్పదగ్గ విషయమే. అసలు మన సైడ్ ఒక చెట్టు బ్రతికియడానికే ఎంతో కష్టమైతుంది. కానీ వీళ్ళన్నీ పూల మొక్కలైతే బాగొచ్చేసాయి. చాలా రకరకాల పూల చెట్లు అన్నీ ఉన్నాయి. అసలు ఎంత బాగుందో. ఇక్కడ చూడండి అన్నీ రెడ్ కలర్‌తో ఎట్లా పెట్టేసున్నారు. మేమైతే దానిపై నుంచి అట్లా వెళ్ళాం. అటు సైడ్ అంతా చెక్కలతో కట్టేసున్నారు. చుట్టూ తిరగడానికి. ఆ చెక్కల మీద ఎక్కితే ఎక్కి కాసేపు అట్లా అట్లా అయితే తిరిగేసి అందరం కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసేసుకొని కొన్ని ఉయ్యాళ్ళు అలాంటివి మాత్రమే ఉన్నాయి చిన్న చిన్నవి. పెద్దగా ఎక్కువైతే ఏం లేవు. వాటిల పైన కాసేపయితే ఇట్లా తిరిగేసి ఇంకా అప్పుడు దాదాపు మధ్యాహ్నం అయితే అయితుంది. ఇంకా అన్నం టైం గూడా అయితుందని జెప్పేసి ఇక్కడ చూడు పనస చెట్టు. ఇంకా గబగబా మొత్తం జూసేసి ఇంకా అన్నం టైం అయితే అయింది. ఒక రెస్టారెంట్‌కయితే వెళ్ళేసి అక్కడైతే తిని అప్పుడు సాయంత్రం 4 అట్లా అయిపోయింది అరకులోనే. అక్కడి నుంచి అయితే వైజాగ్ బీచ్‌కయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు వైజాగ్ వచ్చి అక్కడైతే రాత్రి 8 అయింది వైజాగ్ వచ్చేసరికి. అక్కడైతే వీడియోస్ ఏం తీయలే. బీచ్‌లోకైతే వెళ్ళి ఒక 2, 3 గంటలు బీచ్ దగ్గరే ఉన్నాం. ఇంక నైట్ అక్కడే తినేసి ఇంక రూమ్ తీసుకొని అక్కడైతే కాసేపు నైటు 12 నుంచి మార్నింగ్ 4 వరకు పడుకొని ఇంక 4కైతే బయలుదేరి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం. వచ్చే దారిలో ఏలూరు దగ్గర మా ఫ్రెండ్ అయితే ఉంది. చిన్ననాటి ఫ్రెండు. ఇంక వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. అమ్మాయికి కాల్ చేసి ఎక్కడ అని లొకేషన్ అయితే పెట్టింది. ఇంక వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఇంక కాసేపు ఒక 2 గంటల దాకా 2 వరకు అక్కడే ఉండి అన్నం తినేసి ఇంక మళ్ళీ బయలుదేరి గుంటూరు అయితే వచ్చేసాం. ఇంక గుంటూరులో కొన్ని బట్టలు అవి అయితే తీసుకొని ఇంక మా ఊరికైతే వచ్చేసరికి నైటు 12 మళ్ళీ 12 అయింది. మొత్తం 3 రోజులైతే ట్రిప్పు. అన్నవరం, అరకు, వైజాగ్ ఈ 3 అయితే హ్యాపీగా చూసేసి ఇంటికైతే వచ్చేసాం. ఈ సమ్మర్‌కైతే ఇలా జరిగింది. ఇంక పిల్లలైతే స్కూలుకి కూడా వెళ్ళిపోయారు. వీడియో అయితే కొంచెం లేట్‌గా వస్తుంది. ఇంక ముందు నా ఛానల్ చాలా రోజుల నుంచి లేదు కదా! అందుకని ముందు షూట్ చేసిన వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ వచ్చేసరికి లేట్ అయింది. బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.